యుద్ధంలో విజయం అంటే శవాలు లెక్కేసుకోవడం, ధ్వంసమైన భవనాలు లెక్కేసుకోవడమే. ప్రస్తుతం కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే ఉక్రెయిన్ కంటిన్యూగా లాస్ అవుతూ ఉంది, రష్యా కంటిన్యూగా గెలుస్తుంది. గత 4-5 రోజుల్లో మనం మాట్లాడుకున్న అంశాల్లోనే ఇప్పుడు మరొక స్టెప్ జరిగింది. ఒక 4 రోజుల క్రితం రష్యాలోని ఇంటర్నల్ ప్రదేశాల మీదకి మిస్సైల్ అటాక్ చేసింది ఉక్రెయిన్. ఒక 8 నుంచి 10 మంది పౌరులు రష్యన్స్ చనిపోయారు. దానికి ప్రతీకారంగా రష్యా ఎడతెరిపి లేని దాడులు చేసింది ఉక్రెయిన్ సైన్యం మోహరించి ఉన్నటువంటి ప్రదేశాలు. 500 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు, 1000 మంది లొంగిపోయారు. అంతర్జాతీయ మీడియా న్యూయార్క్ టైమ్స్ లాంటిది కూడా అది ధృవీకరించింది. ఆ తర్వాతన ఉక్రెయిన్ రష్యాకి సంబంధించినటువంటి సైన్యం వాళ్ళ కమాండర్ కోసం వెయిట్ చేస్తుండగా 2 మిస్సైల్స్తో అటాక్ చేసింది. 60 మంది రష్యన్ సైన్యం చనిపోయారు. దానికి ప్రతీకారంగా రష్యా తాజాగా చేసిన దాడిలో 450 మంది ఉక్రేనియన్ సోల్జర్స్ చనిపోయారు. రష్యన్ ఫోర్సెస్ టుక్ అడ్వాంటేజెస్ సైట్స్ అండ్ రిపల్స్డ్ ఉక్రేనియన్ కౌంటర్ అటాక్స్. అకార్డింగ్ టు ద రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ, ఓవర్ 450 ఎనిమీ ట్రూప్స్ వర్ కిల్డ్ నియర్ అద్వైకా. ఇది 450 మందిని అద్వైకా ప్రాంతంలో చంపామంటూ రష్యా ఇప్పుడు తాజాగా చేసినటువంటి ప్రకటన అన్నటువంటిది కీలకమైంది.